సో ఇక్కడ చూడొచ్చు, అయినంత దగ్గర వచ్చి మీకు ఇంకా వీడియో అయితే పెడుతున్నాను. 360 డిగ్రీది. ఇప్పుడే వర్షం అయితే పడుతుంది, చినుకులు అయితే పడుతుంది. సో నేను ముందు జాగ్రత్త రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడైనా రెయిన్ సీజన్లో వచ్చారంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది కామన్గా ఉంటుంది. సో అందుకే రెయిన్ కోట్స్ కానీ అంబ్రెలాస్ ఇవన్నీ తెచ్చుకోండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మనము చాల్కుడి నుంచి అత్తిరపల్లి ఫాల్స్ వైపు అయితే వెళ్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మనం బెంగళూరు నుంచి చాల్కుడికి ఎలా వచ్చామని ట్రైన్ వీడియో అయితే పెట్టాను. సో ఆ వీడియో చూడాలంటే పైన ఐ బటన్ ప్రెస్ చేస్తే మీకు లింక్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు మనము అర్లీ మార్నింగ్ చాల్కుడి ప్రైవేట్ బస్ స్టాండ్ నుంచి అత్తిరపల్లి ఫాల్స్కి ప్రైవేట్ బస్లో అయితే 6:30కి అయితే బయలుదేరాము. సో చాల్కుడి నుంచి అత్తిరపల్లి ఫాల్స్కి అరౌండ్ 33 కిలోమీటర్స్ అయితే ఉంది. పీక్ అవర్స్లో మీకు ఈజీగా 1.5 to 2 అవర్స్ అయితే పట్టేస్తుంది. మనం ఇప్పుడు అర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి విత్ ఇన్ 1 అవర్ అయితే రీచ్ అవుతాము. సో బస్సు కూడా ఇక్కడ చాలా ఖాళీగా ఉంది. వెళ్తూ ఇంకా అక్కడక్కడ స్టాప్స్లో జనాలు అయితే ఎక్కుతున్నారు. అంతే డైలీ వర్క్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. నేను ఒక్కడు టూరిస్ట్ అబ్బాయి, ఇంకెవరూ లేరన్నమాట బస్సులో. సో నేను ఈ టైంకే రికమెండ్ చేస్తాను. ఈ టైంకి మీరు వచ్చారంటే అర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేకుండా బిరింగా ఫాల్స్కి రీచ్ అవుతారు. మళ్ళీ ఫాల్స్లో కూడా ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే రిటర్న్ వస్తా ఇంకో బటర్ఫ్లై పార్క్ అయితే ఉంది. సో అది కూడా మీరు విజిట్ చేసి రావచ్చు. సో చాల్కుడి అనేది చాలా పెద్ద ఊరు అయితే ఉంది. చూడండి, ఊరు కూడా చాలా నీట్గా ఉంది. మొత్తం అన్నీ ఏది కావాలో అన్ని షోరూమ్స్ కానీ అన్ని అవైలబిలిటీస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చాల్కుడిలో కూడా ఈవెన్ స్టే చేయొచ్చు. మంచి హోటల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. సో చాల్కుడి నుంచి అత్తిరపల్లి ఫాల్స్కి పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఉంది. సో వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ట్యాక్సీ అవన్నీ అయితే ఎక్కువ అవుతుంది చాల్కుడి నుంచి వాటర్ ఫాల్స్కి. సో ఇక్కడ కేరళలో ఇంకోటి అబ్జర్వ్ చేయాలి మనము, ఇక్కడ బిల్డింగ్స్ అనేది చాలా చాలా బాగుంటాయి కేరళలో. ఎస్పెషల్లీ చాల్కుడి నుంచి మీరు అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు బస్లో రైట్ సైడ్లో కూర్చున్నారంటే ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అన్నీ ఓన్ ప్రాపర్టీస్, అంటే హోటల్స్ కాదు అవన్నీ ఓన్ బిల్డింగ్స్ అన్నమాట, ఇల్లులు అన్నమాట. సో ఇటువైపు చాలా పర్సన్స్ రిచ్గా ఉంటారు అనుకుంటాను. అందుకే ఇలా చూడొచ్చు మీరు, అన్నీ విల్లా టైప్లో ఉంటాయి ఇల్లులన్నీ. సో ఒక్కో ఇల్లు చూస్తుంటే ఒక్కదానికన్నా ఒకటి చాలా కాంపిటీషన్లో ఉన్నాయి. సో ఇది ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ తక్కువ అయితే ఉంది. వెళ్తూ ఇంకా బిల్డింగ్స్ అయితే చాలా ఎక్కువ అయితే కనపడతాయి మనకి. మన సైడ్ ఎలా ఫామ్ హౌస్ అంటామో అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కాంపౌండ్ లోపల వాళ్ళకి ఇష్టమైన చెట్లు పెంచుకొని ఇంకా బిల్డింగ్స్ అయితే ఒక్కోటి చూస్తుంటే చాలా చాలా బాగుంటాయి. ఒక ఇంటికన్నా ఇంకో ఇల్లు కాంపిటీషన్లో ఉంటాయి. కొన్ని ఇంట్లు పాత ఉంటాయి, కొన్ని కొత్త ఉంటాయి. సో ఈ రైట్ సైడ్లో కూర్చొని ఈ బిల్డింగ్స్ చూసేదే పెద్ద అట్రాక్షన్ అన్నమాట. ఇలాగే మీకు ఇక 10-15 కిలోమీటర్స్ దాకా రోడ్కి రెండు వైపులా మంచి మంచి ప్రైవేట్ ఇల్లులు అయితే ఉంటాయి. ఇవన్నీ అన్నీ కవర్ చేయలేను కాబట్టి కొన్ని మంచివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పిక్ చేసి మీకు వీడియోలో అయితే పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రోడ్ కూడా మీకు చాల్కుడి నుంచి అత్తిరపల్లి దాకా ఇలాంటి ఇల్లులు కానీ, మళ్ళీ పామ్ ఫారెస్ట్ కానీ, మళ్ళీ రివర్ సైడే వెళ్తుంది రోడ్. కొంచెం దూరం అయితే చాలా బ్యూటిఫుల్ రోడ్ అని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇంటి కాంపౌండ్లో అక్కడక్కడ మీరు చూడొచ్చు, చెట్లకైతే మీకు కవర్ చేసినారు ఒక నెట్ వేసి. అది ఏంటప్ప అని అప్పటి నుంచి కన్ఫ్యూజన్గా ఉన్నాను. సో ఇక్కడ పక్కతను అడిగితే అది లిచ్చీ చెట్లు అంట. సో లిచ్చీ సీజన్ కాబట్టి
సో లిచ్చీ చెట్లలో ఉండే కాయలు ఇంకా ఎవరైనా కోస్తారు, లేకపోతే ఏదైనా పక్షులు వచ్చి తినేస్తాయని చెప్పి ఇంకా నట్ అయితే వేశారు. చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ లిచ్చీ చెట్లకి ఫుల్ ఇంకా చెట్టు మొత్తం నట్టేసి ఇంకా ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు. ఇలాంటి చెట్లు అయితే చాలా కామన్గా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనూ. గైస్ ఇప్పుడు మనం చూస్తుండేది పామ్ కల్టివేషన్ అనమాట. ఇక్కడ పామ్ ఆయిల్ కల్టివేషన్ అనేది కేరళలో కూడా ఉంది. సో తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలోనే పామ్ ఆయిల్ కల్టివేట్ చేసే ఎక్కువ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడులో కూడా పామ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా చేస్తారు. అలాగే ఇక్కడ కేరళలో కూడా మనము పామ్ ఆయిల్ కల్టివేషన్ అనేది చూడొచ్చు. సో గాయస్ మీకు ఒక క్వశ్చన్, సో మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లో ఎక్కువ పామ్ ఆయిల్ కల్టివేషన్ అయితే జరుపుతారనేది కమెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనము ప్రజెంట్ కేరళలో పామ్ ఆయిల్ కల్టివేషన్ అయితే చూస్తున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనము ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి ఆ పామ్ ఆయిల్ ఫ్రూట్ అయితే ఏముంది అది హార్వెస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ మీకు ఫ్రూట్ అనేది ఏమీ లేదు, జస్ట్ చెట్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పామ్ రెసార్ట్ అని. చూడండి, మీకు ఎవరికైనా ఇక్కడ స్టే అవ్వాలంటే రెసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. అటువైపు నది కూడా ఉంది రెసార్ట్కి అటాచ్గా. సో ఇది మంచి ప్లేస్ అనుకుంటాను మీరు ఎవరైనా స్టే చేయాలంటే. సో అత్తిరాపల్లి ఫాల్స్కి దగ్గర అయితే వచ్చాము. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయింది మనకి. సో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదే రూట్లో మనం ముందుకు వెళ్ళామంటే మనం తమిళనాడులో ఉండే వాల్పరై డిస్టిక్ అయితే రీచ్ అవుతాము. సో వాల్పరై డిస్టిక్ కూడా సేమ్ కేరళలో మున్నార్ ఎలా ఉంటుందో అలాంటి బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ అది. సో అక్కడ కూడా మీరు టీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్స్, రెసార్ట్స్ అయితే చాలా ఉంటాయి. మీరు ఎవరైనా బెంగళూరు నుంచి ఓన్ వెహికల్లో అత్తిరాపల్లి ఫాల్స్కి విజిట్ చేయాలనుకుంటే సో ఖచ్చితంగా మీరు కోయంబత్తూరు రీచ్ అయ్యి కోయంబత్తూరు నుంచి వాల్పరైలో ఒక్కరోజు స్టే చేసి అక్కడుండే ప్లేసెస్ చూసుకొని మళ్ళీ మీరు అత్తిరాపల్లి ఫాల్స్కి అయితే రావచ్చు. ఫాల్స్ అయితే కొంచెం కనపడించింది. గైస్ మనం ఇప్పుడు అత్తిరాపల్లి ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. చాలా అర్లీగా వచ్చేసాము, ఇంకా టైం 7:40 అయితే అయింది. సో అందుకే ఇంకా కండక్టర్ అంటున్నాడు ఈ చెక్ పోస్ట్లో దిగిపోండి. ఫాల్స్ ఓపెన్ అయ్యేది 9 o'clock అన్నమాట. సో ఇక్కడ ఫారెస్ట్ ఎంట్రీ చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్ పార్కింగ్ మరియు ఫాల్స్ టికెట్ అయితే ఇస్తారంట. ఇక్కడైతే 8 o'clock ఓపెన్ అవుతుంది. సో మీకు ఎంట్రన్స్ దగ్గర అయితే కొంచెం లేట్గా ఎబో 8:30 పైన అయితే ఓపెన్ అవుతుంది. అందుకే మీరు ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా నడిచి వచ్చేయండి అని చెప్పారు. ఇంకా ఓపెన్ అయ్యేది 9 o'clock అంట, అందుకే ముందుగానే ఇక్కడ దింపేశారు. సో బస్ అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. చాలా దూరం అయితే ఉంది. బస్సులో ఇక్కడ దగ్గర కనపడిచ్చింది, అలా టర్నింగ్లో ఇంకా ఫాల్స్ మంచి వ్యూ అయితే ఉండేది అన్నమాట. సో ఇంకా టైం ఉంది కదా, నేను నడుచుకెళ్ళి చూపిద్దాం అనుకుంటే చాలా దిగుతున్నాను. సో అందుకే ఇంకా రివర్స్ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇంకా ఫాల్స్లో కూడా చాలా నడవాల్సి వస్తుంది, కింద దిగి ఎక్కాల్సి వస్తుంది. సో అందుకే ఎనర్జీ వేస్ట్ చేసేది వద్దు. సో ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం. ఆల్ వెహికల్స్ స్టాప్ హియర్ ఫర్ చెకింగ్. సో గాయస్ టికెట్ అయితే తీసుకున్నాను. సో టికెట్ పైన చూడొచ్చు మీరు, అత్తిరాపల్లి వజాచల్ అడల్ట్స్ 150 రూపీస్, అంటే 1 టికెట్ 50 రూపీస్. సో వాటర్ ఫాల్స్కి ఇంకా 0.2 kilometers ఉంది. సో అప్పుడే సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది వాటర్ ఫాల్స్ది. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాను. సో ఆన్ ద వేనే మీకు వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు కేరళ, వెల్కమ్ టు అత్తిరాపల్లి ఫాల్స్. చూడండి వ్యూ అసలు అద్దరిపోయింది. సో ఫస్ట్ లుక్ ఆఫ్ అత్తిరా ఫాల్స్ చూడండి. అండ్ బాహుబలి ఫాల్స్, చాలామందికి మన తెలుగు వాళ్ళకి దీన్ని బాహుబలి ఫాల్స్ అంటేనే గుర్తుపడతారు.
అండ్ ఈవెన్ తమ్మన్నది ఒక ఫిలం అయితే ఉంది, ఆవారా ఫిలం. అందులో ఒక సాంగ్ అయితే ఈ ఫాల్స్ దగ్గర చేశారు. ఇంకా మనం కిందికి వెళ్ళి చూసాక అక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఫిలంలో ఒక సాంగ్ ఇది. సో ఇలాగే ఇక్కడ షూటింగ్ ప్లేస్కి చాలా ఫేమస్ అనమాట. చాలా ఫిలమ్స్లో మనం ఈ ఫాల్స్ అయితే చూడొచ్చు. సో ఈవెన్ బాహుబలి ఫిలంలో బేస్ అనేది ఈ ఫాల్స్ని తీసుకొని ఇంకా మొత్తం పైన గ్రాఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు మనము ఫాల్స్ ఎంట్రీ దగ్గర అయితే వచ్చాము. సో ఇక్కడ ఎంట్రీ దగ్గర మీకు ఒక ఫ్లోరా మిస్టీ ఫాల్స్ అని హోటల్ అయితే ఉంది. చాలా కాస్ట్లీ హోటల్ ఉంటుంది, ఎందుకంటే ఈ హోటల్ బ్యాక్ సైడ్ మీకు స్విమ్మింగ్ పూల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఫాల్స్ చూసుకొని ఇంకా మీరు స్విమ్ అయితే చేయొచ్చు. సో ఈ హోటల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ప్రైజెస్ మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. సో దాని పక్కనే మనకి ఇక్కడ ఒకటి సినమన్ అనే ఫుడ్ కోర్ట్ అనేది ఒకటి ఉంది. ఈ ఫుడ్ కోర్ట్లో వెళ్ళి ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఈ ఫుడ్ కోర్ట్ స్పెషల్ ఏమంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాఫీ తాగుతూ ఇంకా ఫాల్స్ వ్యూ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనము హోటల్ లోపల నుంచి ఫాల్స్ వ్యూ అయితే చూస్తాం. మొత్తం చెట్లన్నీ కొంచెం హైట్ పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా ఫాల్స్ వ్యూ అయితే కొంచెం అంత నీట్గా కనపడతాం లేదు. సో బ్రేక్ఫాస్ట్కి కేరళ స్పెషల్ అప్పం అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అప్పంతో పాటు చన్నా మసాలా అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీ కేరళలో ఎర్లీ మార్నింగ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే అప్పం. సో అప్పంతో పాటు మీకు ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు వెజ్ కాబట్టి నేను ఇంకా చన్నా మసాలా అయితే తీసుకున్నాను. సో గైస్ చూడండి, ఇక్కడ పైన నాకు తెలియదు ఇక్కడ ఉంది అని. సో ఇందాక హోటల్ అతను చెప్పాడు, చూడండి ఇలా పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, వ్యూ చాలా బాగుంటుందని. సో ఇంకా పొద్దున్నే కాబట్టి ఎవరు అంత కస్టమర్స్ లేరు కాబట్టి కింద అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా కాఫీ తాగడానికి పైకి వెళ్ళండి, వ్యూ బాగుంటుంది అన్నాడు. సో వెంటనే వచ్చేసాను అన్నమాట. సో పైన నుంచి మనకి ఫుల్ ఫాల్స్ వ్యూ అయితే ఇంకా బాగా క్లియర్గా కనపడుతుంది. కింద నుంచి ఏమంటే కొంచెం చెట్లన్నీ అడ్డం ఉన్నాయి. సో ఇంకా నా కాఫీ తెచ్చుకున్నాను. చూడండి అసలు ఎవరు లేరు, చూడండి నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. సో గైస్, వెల్కమ్ టు అత్తిరాపల్లి ఫాల్స్, హబీబీ, కేరళ. సో ఈ పక్కనే ఒక హోటల్ ఉంది చూడండి. ఈ పక్కన ఉన్న బిల్డింగ్లో మీకు సింగిల్ ఒక్కో ఫ్లోర్కి మీకు ఇండివిజువల్ రూమ్కి స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉంది. చూడండి ఆ పూల్లో ఇంకా స్విమ్మింగ్ చేసుకుంటూ ఇలా చూసామంటే ఇంకా ఫాల్స్ ఉంటుంది. సో భలే కట్టాడు ఈ హోటల్ అయితే. ఎగ్జాక్ట్గా ఫాల్స్ ఆపోజిట్లోనే ఉంది స్విమ్మింగ్ పూల్. సో మీకు రెండు కవర్ చేస్తున్నాను చూడండి, స్విమ్మింగ్ పూల్, ఫాల్స్ రెండు కనపడుతున్నాయి ఈ ఫ్రేమ్లో. నైస్, వెల్కమ్ టు అత్తిరాపల్లి ఫాల్స్ వన్స్ అగైన్. సో ట్రయల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫుల్ అప్పుడే వర్షం అయితే పడుతుంది, చినుకులు అయితే పడుతుంది. సో నేను ముందు జాగ్రత్త రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడైనా రెయిన్ సీజన్లో వచ్చారంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది కామన్గా ఉంటుంది. సో అందుకే రెయిన్ కోట్స్ కానీ అంబ్రెలాస్ ఇవన్నీ తెచ్చుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఏమంటే ఇలా మట్టిలో ఎక్కడ చాలా దిగకండి, ఎందుకంటే లీచెస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
ఫాల్స్ టాప్ ఏరియాకి వచ్చామన్నమాట. సో ఇక్కడ రెస్ట్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ బేబీ ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. గైస్ ఫాల్స్ టాప్ వ్యూస్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ వేలో కిందికి వెళ్ళామంటే బేస్ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్ ఇంకా ఫాల్స్ని అయితే చూస్తాము. ఇలా పై నుంచి చూడాలంటే ఇలా మనం ఇలా స్ట్రైట్ వెళ్ళాలా. సో వాటర్ అయితే ఎక్కువే ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా వాటర్ చాలా తక్కువ ఉండేది. అప్పుడంతా మేము వాటర్లో వెళ్ళి ఆడుకున్నాం అటువైపు అంతా. ఇప్పుడు ఫుల్ రిస్ట్రిక్ట్ చేశారన్నమాట. అక్కడ దాకా వెళ్ళకూడదు. వెళ్ళేది కూడా చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడేం మీకు చూపిస్తాను చూడండి. అక్కడంతా మేము వెళ్ళింటుంది లాస్ట్ టైం నీళ్ళు ఆడడానికి. అక్కడంతా చాలా డెప్త్ అయితే ఉంది. ఇప్పుడు మేము ఎలా దిగుతున్నాం అలా డౌన్ ఫుల్ డెప్త్ అయితే ఉన్నాయి అటువైపు. సో వెల్కమ్ టు అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్, కేరళ, చాలక్కుడి. సో మీరు డిసెంబర్ టైంలో వచ్చారంటే సమ్మర్ టైంలో అక్కడంతా వదులుతారు. అక్కడంతా వెళ్ళి మీరు వాటర్లో ఆడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది వాటర్ది. ఇక్కడ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే వర్షం పడుతుంటుంది కాబట్టి చాలా స్లిప్పరీగా ఉంటుంది. గాయస్ చూడండి, టాప్ వ్యూ నుంచి వాటర్ ఫాల్ ఎలా కనపడుతుంది అనేది అసలు అమేజింగ్. సో ఇక్కడ చూడొచ్చు, అయినంత దగ్గర వచ్చి మీకు ఇంకా వీడియో అయితే పెడుతున్నాను 360 డిగ్రీది. సో కింద కూడా మీరు చూడొచ్చు వాటర్ ఎలా పడి ఇంకా ఫాగ్ అనేది, ఆ మిస్ట్ అనేది ఎలా ఎంత హైట్ వరకు వస్తుందంటే. సో మనం వచ్చింది ఇటువైపు నుంచి. సో గైస్ ఇప్పుడు ఫాల్స్ టాప్ వ్యూ అయితే చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కిందికి వెళ్ళి కింది నుంచి అత్తిరాపల్లి ఫాల్స్ ఎలా కనపడుతుందని కింది నుంచి అయితే చూద్దాం. సో ట్రెక్కింగ్ అయితే ఏమీ మరి కష్టంగా ఏం లేదు, చాలా ఈజీగానే ఉంది.
సో గాయ్స్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో హోప్ అందరికీ ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫాల్స్ని కింది నుంచి చూస్తే ఎలా కనపడుతుంది, అసలు కిందికి ఎలా వెళ్తాము, ఎంత దూరం ఉంది, ఎంత ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, అసలు కిందికి వెళ్ళినాక ఫాల్స్ చూడడం వర్తా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే చూద్దాం. సో హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయినంత మళ్ళీ తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.